దీపావళి స్పెషల్ పేనీలండి ఇవి. అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసండి, చాలా ఇష్టం కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. ఈ వీడియో దీపావళి రోజుదండి, కాకపోతే నేను పెట్టడానికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇది నేను మా అక్క వాళ్ళ ఇంట్లో తీసాను ఈ వీడియో. మేము బొమ్మల కొలువు పెట్టమన్నమాట, మా పెద్దక్క వాళ్ళు పెడతారు, అందుకని నేను అక్కడికి వెళ్ళాను. అయితే మా అక్క వాళ్ళ కోడలు మొత్తం రెడీ చేసుకుందనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టి మెట్లలాగా 3 స్టెప్స్ పెట్టి అమ్మవారిని కూర్చోపెట్టి మంచిగా చక్కగా రెడీ చేసింది అనమాట. అందుకని మీకు కూడా చూపిద్దాం అనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. చూడండి, అమ్మ సైడ్ లో అంతా డెకరేషన్ చేసేసుకొని అమ్మవారిని కూర్చోబెట్టి పూలు పెట్టింది. తర్వాత ఏమేం పెడతామో అవన్నీ ముందుగానే రెడీగా పెట్టుకుందనమాట. ఒక్కసారి కొన్న బొమ్మలు అలా మేము ఎలా అంటే దాచిపెట్టుకుంటాం అనమాట. మా అమ్మ వాళ్ళైతే ఒక పెట్టు ఉండేదండి, ఆ పెట్టెలో అన్ని పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఇక్కడ షోకేస్ లో ఉంటే షోకేస్ లో ఉండిపోతున్నాయి, అక్కడ నుంచి తీసి మళ్ళీ ఇక్కడికి పెడతారు. ఈ గురుగులు పెడుతున్నారు కదా, ఈ గురుగుల్ని ఎందుకు పెడతారంటే పాతకాలంలో డబ్బులు గాని, ధాన్యాలు గాని, ఇంకా బియ్యము అవన్నీ కుండల్లో దాచుకునే వాళ్ళు అనమాట. ఆ కుండలకు కూడా అంటే మనం తింటూ ఉన్నాము, అవి మనకి బతకడానికి ఇస్తున్నాయి కాబట్టి వాటికి కూడా పూజ చేస్తారనమాట, లక్ష్మీదేవితో సమానం అనేసి. అయితే ఇంత పెద్ద పెద్ద కుండలు తెచ్చి మనం పెట్టలేం కాబట్టి చిన్న చిన్న గురుగుల్లాగా చేసి ఇలా మంచిగా డెకరేట్ చేసుకునే విధంగా అలా తయారు చేసుకున్నారనమాట. వీటిని మేమైతే దొంతులు అంటాము, ఇంకా కొంచెం మంది గురుగులు అంటారు, ఇంకా ఎవరు ఏమంటారో తెలీదు. మీ వైపు ఏమంటారో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. చూడండి చక్కగా, అంటే ఈ ఇయర్ వాడినవి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పాతగయ్యేంత వరకు వాటిని తీసి పారేయమన్నమాట. ఎందుకంటే 3 రోజులు పెట్టి మళ్ళీ తీసి మేము దాస్తాం కాబట్టి దాన్ని అలాగే ఉంచుకుంటాము. కొంచెం అంటే కొంచెం పాతగైపోతే తీసేయాలి అని అలా ఏమి ఉండదు. కనీసం ఒక 5-7 ఇయర్స్ వరకన్నా వాడుతాం అనమాట గురుగులు. అందుకనేసి ఇన్ని గురుగులు తయారవుతాయి అన్నమాట, దొంతులు ఇన్ని తయారవుతాయి. అలాగే ఇందులో పేలాలు కూడా వేస్తాను అనమాట, వేసి పెడతాము, చక్కగా అలంకరించుకుంటాము. అమ్మవారు మాత్రము చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఎప్పుడు తెచ్చుకున్న అమ్మవారిని ఒక మంచి కలర్తో ఉంటుందన్నమాట. బయట నుంచి మనం తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంటుందో కుంకుమ మళ్ళీ గంధము పెట్టిన తర్వాత అమ్మవారి కళ వేరుగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి మొత్తం పెట్టేసి అన్ని సర్దుకుంటూ ఉంది. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఏం చేసేవాళ్ళం అనమాట, చాలా సాయంత్రం పూజ చేసే వాళ్ళం అనమాట. దీపావళి రోజు పొద్దున్నే కూర్చునే వాళ్ళం, అన్ని సెట్ చేసుకుంటూ ఉండే వాళ్ళం అనమాట. ఎలా బాగుందని ఒకసారి పెట్టి చూసే వాళ్ళం, అది బాగాలేదంటే మళ్ళీ తీసే వాళ్ళము, మళ్ళీ ఇంకొక రకంగా సెట్ చేసే వాళ్ళము. చాలా ఇలా చేసేది, చాలా బాగా అనిపిస్తుంది. దీపావళి రోజు మాత్రము కొత్త బట్టలు వేసుకోవచ్చు, పటాకులు కాల్చవచ్చు, చాలా ఎంజాయ్ గా ఉంటది అనమాట దీపావళి. ఆడవాళ్ళైతే సాయంత్రం మంచిగా పట్టు చీరలు కట్టేసుకొని మళ్ళీ తర్వాత ఏమంటారు పసుపొట్టుకు పిలుస్తారు అందరూ, వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడము చాలా సంబరంగా ఉండేదన్నమాట. ఇప్పుడు చాలా వరకు అయితే కొంచెం మంది తగ్గించేశారు బొమ్మలు కొలువు పెట్టడము. ఇప్పుడు కొంచెం మంది దీపావళికి కాకుండా దసరా టైంలో కూడా పెట్టేసుకుంటున్నారు. అది ఇంకా ఎవరిష్టం వాళ్ళదనమాట. కాకపోతే ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రము దీపావళికి మాత్రం కంపల్సరీ పెడతారనమాట. మనం రోజు పూజ చేసుకున్న పూజ గదిలో కూడా దేవుళ్ళన్నిటికీ బొట్లు, పువ్వులు అన్ని పెట్టి అలంకరించుకున్నారు. కొంచెమంది ప్లేస్ ఉన్న వాళ్ళు బొమ్మల కొలువు కూడా పూజ గదిలోనే పెట్టుకుంటారు. అయితే ప్లేస్ లేని వాళ్ళు పక్కన పెట్టుకోవచ్చు అనమాట. ఎంతైనా డెకరేట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. లక్ష్మీదేవికి ఎంత అలంకరిస్తే అంత సంతోషిస్తుందంట, అందుకనేసి చాలా మంది చాలా బాగా డెకరేట్ చేస్తారు. మెయిన్ దీపావళి రోజు దీపాలు ఎక్కువ పెట్టడానికి చూస్తారనమాట. అలాగే దీపాలు కూడా వెలిగించేసుకున్నారు. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते हरिचन्द्र सहोदरि श्री महालक्ष्मी हरिदेवे वीराभिकन्या सौभाग्यदायिनि सुवनसुवन्दित सुन्दरि माधवी चन्द्र सहोदरी ममये मुनिगणवन्दित मोक्षप्रदायनि मञ्जुलभाषिनि वेदनुते पंकजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते
చూడండి మా అక్క అన్ని అక్కడ కూర్చొని సర్దిపిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలని చెప్తూ ఉంటే వాళ్ళ కోడలు చేస్తూ ఉంది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. అయిపోగానే టెంకాయ కూడా కొడుతున్నారు. మేము చిన్నకున్నప్పుడు ఒక 5 మందిని గాని లేదా 11 మందిని గాని ఇంటికి పిలిచి పసుబొట్టు ఇచ్చి అందరూ కలిసి అమ్మవారికి హారతి ఇచ్చేవాళ్ళండి. పాటలు పాడేవాళ్ళు సొంతంగా. చాలా బాగా అనిపించేదన్నమాట. అప్పుడు ఇవి నిజంగా చిన్ననాటి రోజులు ఎప్పటికీ తిరిగి రావండి. ఇప్పుడు మేము ఇంత ఎన్ని చేసినా కూడా అప్పుడు రోజులే బాగున్నాయి అనిపిస్తుంది. ఆరతి కూడా అయిపోయింది చూడండి. మా అక్క వాళ్ళ కోడలు ఇద్దరు కలిసి ఆరతి ఇచ్చారు అమ్మవారికి. చూడండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది కదా. ప్లీజ్ మీకు ఎలా అనిపించిందో మాత్రం కమెంట్ చేసి చెప్పండి. మీ ఇంట్లో కూడా ఎలా చేసుకున్నారో కూడా ఒకసారి చెప్పండి. నేను చెప్పడం మర్చిపోయానండి. మట్టితో తయారు చేసిన దొంతులు పెడతాం కదా. ఇది మనము భూదేవిని పూజకు ఆహ్వానించినట్టు, లక్ష్మీదేవిని కూడా ఆహ్వానించి మనం పూజ చేసినట్టు దీపావళి రోజు. దీపావళి రోజు పొద్దున్నే పూజ తర్వాత కంపల్సరీగా ఇంట్లో ఉన్న మగపిల్లలందరికీ ఆర్తులు ఇస్తారండి. ఇలా ఇవ్వడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుందనేసి చాలా నమ్మకం అన్నమాట. అందుకని ఆర్తులు ఇస్తారు. ఇంకా లక్ష్మీ కటాక్షం కలగాలని, ఇంకా వాళ్ళు దృఢంగా బలంగా ఉండాలనేసి కోరుకొని అందరికీ ఆర్తులు ఇస్తారండి. మా అక్క చూడండి వాళ్ళ మనవడికి ఆర్తి ఇస్తుంది. వాడు వద్దంటున్నాడు, సతాయిస్తున్నాడు. ఓకే అండి. మీకు గాని నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మా ఇంట్లో ప్రసాదం గారెలు ఇంకా శనగలండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.